ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక స్వీట్ ఐటెం తయారు చేసుకోబోతున్నాము. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుందాం. ఇదంతా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కాచిన నూనె వేసుకుందాం. వేడి చేసి వేసుకోండి. కాలుతుందండి. ఇది ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేతులతో కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నప్పుడు ఇది గోధుమ పిండి ఏంటంటే ఇలా ముద్దగా రావాలండి. ఇలా రాకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకుందాం. చూడండి, ఇలా బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా స్మూత్గా ఉండాలి పిండి. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోండి. 1/4 కప్పు వాటర్ వేసుకుందాం. ఇది బెల్లం అంతా కరగాలండి. దీనికి పాకమేమీ అవసరం లేదు. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది కదా. దీంట్లో నలుపులు ఉంటాయండి, దుమ్ము అంతా ఉంటుంది కదా. దీన్ని ఒకసారి వడకట్టేసుకుందాం. అదే గిన్నె పెట్టేసుకొని పట్టాం కదా బెల్లపు నీళ్ళు అవి దాంట్లో వేసేసుకుందాం. ఇది కొంచెం సేపు ఉడికించుకుందామండి. ఈ పాకం చేత్తో పట్టుకుంటే కొంచెం అంటుకుంటూ ఉండాలండి, అలా వస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం సేపు ఉండాలండి, ఇంకా రాలేదు. చూడండి, ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చపాతీ పీట తీసుకున్నానండి, దాని మీద కొంచెం పౌడర్ వేసుకున్నాను. మనం ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ ముద్ద, అది పెట్టేసుకొని దీన్ని రుద్దేసుకుందాం. చపాతీలాగా పలచగా చేసేయకండి, కొంచెం మందంగా ఉండాలండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు దీన్ని టక్కన చేసేసుకోవచ్చండి, చాలా ఈజీగా. చూపిస్తున్నాను చూడండి, ఇలా మందంగా ఉండాలండి. దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే బాటిల్ మూత తీసుకొని కట్ చేసుకుంటున్నాను. అన్నీ అలాగే కట్ చేసుకుందాం.
హాఫ్ మూన్ లాగా ఉంది కదండి షేపు. అన్నీ ఇలాగే చేసేసుకున్నా. కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, దీన్నంతా కూడా తీసేసుకొని ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ వాటిలాగా ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కాయలు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కాయలు పెట్టేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. ఆయిల్ లైట్గా హీట్ అయిందండి. ఇవి ఒకటొకటిగా ఆయిల్లో వేసేసుకున్నా. ఇవి వేసిన వెంటనే కదిలించకండి, అవి పైకి తేలుతాయి కదా, అప్పుడు కలిపితే సరిపోతుంది. మటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి, అప్పుడే చక్కగా ఉడుకుతాయండి లోపల కూడాను. ఆయిల్ ఎక్కువగా హీట్ అయిపోతే ఏంటంటే ఇవి కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల ఉడకవండి. చూడండి, చక్కగా పైకి తేలుతున్నాయి కదా. చూడండి, అన్నీ పైకి తేలాయి. ఇవి బాగా కలర్ చేంజ్ అవుతాయండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. వీటిని గోల్డ్ కలర్లోకి వస్తాయండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంది కదా, కొంచెం హీట్ తగ్గిన తర్వాత వేసుకుందామండి. మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, అవెత్తి నేను పాగులో వేసేసుకుంటున్నాను. పాగం హీట్గా ఉండాలండి, అప్పుడైతేనే దీనికి చక్కగా పడుతుంది. చల్లగా అయిపోయింటే కొంచెం వేడి చేసి వేసుకోండి. ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. చూడండి, గోధుమ పిండితో స్వీట్ రెడీ అయిపోయింది. జ్యూసీగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. తీసి చూపిస్తున్నాను చూడండి, లోపల కూడా చక్కగా ఉడికింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.